నిన్న సండే మార్కెట్కి వెళ్ళామండి. ఎప్పుడు నేనే వెళ్తాను. ఈ మధ్య 2 వీక్స్ వన్సే వెళ్తాము. నాకు సరిపోతాయి. నేను అన్ని జాగ్రత్తగా చూసి ఫ్రెష్గా ఉన్న కూరగాయలన్నీ తెచ్చుకుంటాను. సో ఏది ముందు వాడాలో అది చూసుకొని వాడుకుంటూ వస్తాను. కరెక్ట్గా 2 వీక్స్ మేనేజ్ చేస్తాను నేను. ఒకవేళ లేకపోయినా కానీ నేను చోలేలు, ఈ పప్పులు ఇవి చేసి మేనేజ్ చేస్తాను. పండ్లు ఎప్పుడు కూరగాయలు తెచ్చిన మా ఆయనను నేను నడుస్తాను. మార్కెట్కి అని పోతావు, ఫ్రెష్గా తీసుకొస్తావు, అందులో అన్నీ కుళ్ళిపోయినవి బొక్కలు ఉన్నవి తెచ్చింటావు అని. అందుకని నేను వెళ్తున్నా. మామిడి పండు ఏమైందంటే అండి, 2.5 కిలో 200 అని చెప్పినాడు. సరే లవలవటివి తీసుకున్నాం. అది మా ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడైనా తూకము ఎక్కువ వేసేస్తాడు, వాళ్ళు తీసేస్తారు కదా అని. కానీ వాళ్ళ టాలెంట్ ఏంటంటే పెద్దది తీసి చిన్నది యాడ్ చేయడము. తూకం ఎక్కువైందని మా ఆయన 1000 పర్వాలేదు నేను వేసిన పనులు తీయొద్దని చెప్తే కూడా వినకుండా అది ఇది గోల్మాల్ చేసి ఒకటి ఎలక కొరికిన పండు వేసినాడు, ఒకటి బొక్కలు పడిన పండు వేసినాడు, ఒకటి పూర్తి మెత్తగైపోయిన పండు అంటే ఫ్రెష్గా లేని పండు వేస్తే మా ఆయన నడిచిన నువ్వు చూసుకోలేదని. వాడు ఎంత బండి అంటే పొడువుగా పెట్టుకుంటాడండి దూరంగా. మనం వాడికి డబ్బులు ఇవ్వాలంటే కూడా అంత వంగి ఇవ్వాలి. సో మా ఆయన నేను పోతానుండని వెంటనే వెళ్ళి పోయి అడిగితే పక్కన అతను కూడా అన్నాడంట. అతను చెప్తున్నాడు తీయద్దు, నేను ఇచ్చిన పనులు ఎంత ఉంటే నాకు అంతే తూకం వేసి అని చెప్తే కూడా నువ్వే తీసినావు అని. అప్పుడు ఇంకా పక్కన ఇంకొక అతను, ఇక్కడ ఉన్న అతను మా ఆయన క్లోజ్, ఆయన కూడా అన్నంట ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాం అందరము అని. అతను తర్వాత ఒప్పుకున్నంట నేనే మార్చినాను అని. ఎంత కనుమరుపు చేసేస్తారంటే అండి. ఇలాంటి స్ట్రోలర్ బ్యాగ్ మా ఆయనకు కొనాలని ఎప్పుడు నుండి 4 ఏళ్ళుగా ట్రై చేస్తున్నా. వద్దు వద్దు అంటాడు. 600 చెప్తుంటారు. నేను అక్కడ ఉండింది 400కు కొంటానండి అంటే వద్దంటే వద్దు. ఇంకా లీచి పండ్లు కిలో 200 అంట. వద్దని వచ్చినా ఇంకా కారాలు ఉంటే తీసుకున్నాను. ఇంకా దానిమ్మ పండ్లు కూడా అండి బయటకి ఏవో ఫ్రెష్గా ఉన్నాయి, అవి తీసుకుంటే అవి ఏడంట వాడు పాత స్టాక్ ఉంది, నేను అవే ఇస్తానంటే నేను నాది డబ్బు నీది కాదు, నేను డబ్బు పెట్టి కొంటున్నా, నాకు కావాల్సింది ఇస్తే లేకుంటే. ఒకప్పుడు మనము వీళ్ళ కోసము ఎంత ఫీల్ అయ్యే వాళ్ళమండి అందరము. వీళ్ళ కాడ బేరం ఆడకూడదు, మాల్స్లో వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా కొంటాం కదా అని 2 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మొచ్చు కదండి. ఆ కుళ్ళినవన్నీ మనం ఒక కొడతారు. మనం మార్కెట్కి పోయేదే ఫ్రెష్ స్టాక్ కోసము. అందుకనే అండి మొన్న మా ఆయన అంటున్నాడు, నేను చూస్తున్నాను ఎక్కడ ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు అన్నీ అతను కొన్న పనులన్నీ మార్చేసినంట. యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాం కదా, దానివల్ల చాలా నాలెడ్జ్ వచ్చిందండి. అందరు మోసాలు తూకాలు పెడుతుంటారా, అక్కడికి వాడు ఏం చేస్తాడు తెలుసా, మేము సెలెక్ట్ చేయండి అదేదో అందరు చూపిస్తున్నారు పాము కాటు ఉండేలాగా అని. అది పాము కాటేస్తుందంట, అదే పాముకు చాలా ఇష్టం అంట మ్యాంగోస్. ఆ పండు చూపిస్తే చూడండి, అది పడేసాను తినొద్దని చెప్పినాను. 2 డేస్ క్రిందట చూసినానండి వీడియో, మ్యాంగోకి ఇట్లా ఉంటే తినకండి అని. మా ఆయన నేను తింటా అంటే గట్టిగా అడిచి అందరం పడేసేనైనా అంటే పని మనుషులకు కూడా ఇవ్వద్దు అంటే ఆవుకేస్తానని. సరే ఆవుకేస్తా వేసుకో, అది అలాగే పెట్టానని. తీసుకుపోయినాడో లేదు తెలీదు, చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.